నమస్కారం. ఈ రోజుల్లో చూస్తే బిజినెసెస్ వాళ్ళ పొటెన్షియల్ కస్టమర్స్తో ఎలా కనెక్ట్ అవుతున్నాయో ముఖ్యంగా ఆన్లైన్లో చాలా మారిపోయింది కదా. అవునండి, టెక్నాలజీ చాలా మార్చేసింది. ఆ మార్పులో చాట్ బాట్స్, మరీ ముఖ్యంగా లీడ్స్ జనరేట్ చేసే చాట్ బాట్స్ ఒక కీలకంగా మారుతున్నాయనిపిస్తోంది. కరెక్ట్. అసలు ఈ లీడ్ జనరేషన్ చాట్ బాట్స్ అంటే ఏంటి, వాటి వల్ల ఉపయోగాలేంటి, దీని గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం ఈరోజు. తప్పకుండా. సింపుల్గా చెప్పాలంటే లీడ్ జనరేషన్ చాట్బాట్ అనేది ఒక ఏఐ టూల్ అనుకోండి. ఓకే. వెబ్సైట్ లేదా యాప్స్కి వచ్చిన విజిటర్స్తో మాట్లాడి వాళ్ళ ఇన్ఫర్మేషన్, అంటే వాళ్ళకి ఏం కావాలి, కాంటాక్ట్ డీటెయిల్స్ లాంటివి సేకరించి వాళ్ళు మన పొటెన్షియల్ కస్టమర్ అవునా కాదా అని క్వాలిఫై చేస్తుందన్నమాట. అంటే మామూలు ఎఫ్ఏక్యూ చాట్బాట్లా కాకుండా ఇది కొంచెం అడ్వాన్స్డా? అవును, ఇది కేవలం ప్రశ్నలకు జవాబులు ఇవ్వడమే కాదు, సేల్స్ ప్రాసెస్లో ఒక యాక్టివ్ పార్ట్ తీసుకుంటుంది. ప్లస్ ఇది 24/7 అందుబాటులో ఉంటుంది. అదే పెద్ద ప్లస్ పాయింట్. రైట్, 24/7. మరి బిజినెసెస్కి ఇది ఎందుకు ఇంత ముఖ్యమంటారు? కస్టమర్కైతే అర్థమవుతుంది, ఎప్పుడైనా రెస్పాన్స్ వస్తుంది, వాళ్ళకు తగ్గట్టు సజెషన్స్ ఉంటాయి. మరి బిజినెస్ వైపు నుంచి చూస్తే ఆ బిజినెస్కి చాలా లాభాలున్నాయి. మీరన్నట్టు కస్టమర్కి ఇన్స్టెంట్ రెస్పాన్స్, పర్సనలైజ్డ్ ఇంటరాక్షన్, కొన్నిసార్లు సెల్ఫ్ సర్వీస్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక బిజినెసెస్కి వస్తే ఒకటి, ఆపరేషనల్ కాస్ట్స్ తగ్గుతాయి, అంటే మనుషులు చేయాల్సిన రిపీటేటివ్ పని తగ్గుతుంది. అవును కదా. 2, కస్టమర్ ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. వాళ్ళు సైట్కి వచ్చినప్పుడు మాట్లాడటానికి ఎవరూ లేకపోతే వెళ్ళిపోవచ్చు. ఇది అలా కాదు, ఎప్పుడూ ఒక ఆప్షన్ ఉంటుంది. నిజమే. దీనివల్ల బ్రాండ్ లాయల్టీ పెరిగి చివరికి సేల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని రిపోర్ట్స్ కూడా ఇదే చెప్తున్నాయి, లీడ్ కన్వర్షన్ రేట్స్ పెరిగాయని. బావుంది. మరి ఒక మంచి ఎఫెక్టివ్ లీడ్ జనరేషన్ చాట్బాట్కి ఉండాల్సిన ముఖ్యమైన కేపబిలిటీస్ ఏంటి? మంచి ప్రశ్న. కొన్ని చాలా క్రూషియల్ కేపబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ది ఇంటెలిజెంట్ కన్వర్జేషన్. ఇంటెలిజెంట్ అంటే కేవలం ముందుగా రాసిపెట్టిన స్క్రిప్ట్లా కాకుండా యూజర్ చెప్పేది సహజంగా అర్థం చేసుకొని, అంటే ఆ కాంటెక్స్ని అర్థం చేసుకొని మాట్లాడగలగాలి. ఇక్కడే ఎన్ఎల్పి, ఏఐ టెక్నాలజీస్ హెల్ప్ చేస్తాయి. ఓ, అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఉదాహరణకి నేను చీప్ ఫోన్ కావాలి అంటే ఆ చీప్ అనే మాటను కూడా అర్థం చేసుకుంటుందా? ఎగ్జాక్ట్లీ. కేవలం ఫోన్ అనే కీవర్డ్ కాకుండా ఆ సెంటిమెంట్, ఆ కాంటెక్స్ని అర్థం చేసుకొని రెలెవెంట్గా రెస్పాండ్ అవ్వడం. రెండోది కస్టమైజేషన్ అండ్ పర్సనలైజేషన్. పర్సనలైజేషన్ అంటే యూజర్ బిహేవియర్ని బట్టి వాళ్ళ ప్రిఫరెన్సెస్కి తగ్గట్టుగా చాట్బాట్ రెస్పాన్స్ ఉండాలి. అలాగే ఆ బిజినెస్ బ్రాండ్కి తగ్గట్టు దాన్ని కస్టమైజ్ చేసుకోవాలి. కానీ పర్సనలైజేషన్ మరీ ఎక్కువైతే కొంచెం ఇబ్బందిగా అనిపించదా యూజర్స్కి? ఆ బ్యాలెన్స్ ఎలా? అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందుకే డేటా ప్రైవసీ రూల్స్ ఫాలో అవ్వటం, యూజర్కి కంట్రోల్ ఇవ్వడం ముఖ్యం. సరే, ఇక మూడోది స్కేలబిలిటీ అండ్ ఇంటిగ్రేషన్. స్కేలబిలిటీ అంటే బిజినెస్ పెరిగే కొద్దీ, అంటే వెబ్సైట్ ట్రాఫిక్ పెరిగినా చాట్బాట్ పర్ఫార్మెన్స్ తగ్గకూడదు, హ్యాండిల్ చేయగలగాలి. ఇంకా ముఖ్యంగా సిఆర్ఎం సిస్టమ్స్ లాంటి వాటితో ఇంటిగ్రేట్ అవ్వగలగాలి. సిఆర్ఎం ఇంటిగ్రేషన్ ఎందుకంత ఇంపార్టెంట్? చాట్బాట్ ఒక లీడ్ని జనరేట్ చేశాక ఆ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా సిఆర్ఎంలోకి వెళ్తే సేల్స్ టీమ్కి ఫాలో అప్ చేయడం, ట్రాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది. డేటా అంతా ఒకే చోట ఉంటుంది. ఓకే, ప్రాసెస్ స్ట్రీమ్లైన్ అవుతుంది. అవును. అయితే కొన్నిసార్లు ఈ ఇంటిగ్రేషన్లో టెక్నికల్ ఛాలెంజెస్ ఉండొచ్చు. దానికి కొంచెం ప్లానింగ్ అవసరం. నాలుగోది డేటా అనాలిటిక్స్. చాట్బాట్ ఇంటరాక్షన్స్ని అనలైజ్ చేసి యూజర్ బిహేవియర్ ఎలా ఉంది, ఏ ప్రశ్నలు ఎక్కువ అడుగుతున్నారు, ఎక్కడ డ్రాప్ అవుతున్నారు లాంటి ఇన్సైట్స్ ఇవ్వగలగాలి. ఇది మార్కెటింగ్ స్ట్రాటజీస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. బావుంది. ఇంతకీ ఈ లీడ్స్ని క్వాలిఫై చేయడం ఎలా? అంటే వచ్చిన ప్రతి ఎంక్వైరీ సేల్స్ వాళ్ళకి వెళ్తే టైం వేస్ట్ కదా, ఎలా ఫిల్టర్ చేస్తాయి? అవును, కరెక్ట్. దానికి కొన్ని క్రైటీరియా ముందుగా సెట్ చేస్తారు. ఉదాహరణకి బడ్జెట్ రేంజ్ ఏంటి, ఎంత అర్జెంటుగా కావాలి, టైం లైన్ ఏంటి లాంటివి. ఓకే. చాట్బాట్ ఈ విషయాల గురించి ప్రశ్నలు అడిగి వచ్చిన సమాధానాల బట్టి ఆ లీడ్కి ఒక స్కోర్ ఇస్తుంది. హై స్కోర్ వచ్చిన లీడ్స్నే, అంటే కొంచెం సీరియస్గా ఉన్న కస్టమర్లనే సేల్స్ టీమ్కి పంపుతుంది. ఆహా, అప్పుడు సేల్స్ టీమ్ ఫోకస్డ్గా పని చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళ టైం వేస్ట్ అవ్వదు. అంటే ప్రాక్టికల్గా చూస్తే ఒక విజిటర్ సైట్ నుంచి వెళ్ళిపోకుండా వాళ్ళని మాటల్లో పెట్టడం, వాళ్ళకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇస్తూనే మెల్లగా వాళ్ళ ఈమెయిల్ అడగటం, అవును, లేదంటే వాళ్ళు ప్రోడక్ట్స్ చూస్తుంటే ఇదిగోండి దీని మీద డిస్కౌంట్ ఉంది అని చెప్పి కన్వర్షన్కి హెల్ప్ చేయడం, ఇవన్నీ చాట్బాట్ చేస్తుంది.
అది చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా. అవును, హ్యూమన్ రిసోర్సెస్ మీద బర్డన్ తగ్గుతుంది. మీరు చెప్పినట్టు ఒక రియల్ ఎస్టేట్ వెబ్సైట్లో యూజర్కి ఎలాంటి ప్రాపర్టీ కావాలో అడిగి కొన్ని ఆప్షన్స్ చూపిస్తూనే వాళ్ళ బడ్జెట్, లొకేషన్ ప్రిఫరెన్స్ తెలుసుకొని లీడ్గా మార్చొచ్చు. కరెక్ట్. దీనివల్ల కస్టమర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళకు చాలా పర్సనలైజ్డ్ సర్వీస్ దొరికినట్టు ఫీల్ అవుతారు. ఇంకో విషయం చెప్పండి. ఈ చాట్బాట్స్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో మాట్లాడగలవు. ఇండియా లాంటి డైవర్స్ మార్కెట్లో ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. అవును, అది నిజమే. అలాగే కొన్ని అడ్వాన్స్డ్ బాట్స్ యూజర్ డేటా గ్యాదర్ చేయడానికి కేవలం కుకీస్ మీదే డిపెండ్ అవ్వవు. ఇది ప్రైవసీ పరంగా కూడా కొంత బెటర్. అందుకే కామర్స్, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, హెల్త్ కేర్ లాంటి చాలా సెక్టార్స్లో వీటి వాడకం బాగా పెరుగుతోంది. ఒకసారి మేం చూసిన డేటాలో ఒక యూజర్ అర్ధరాత్రి 2 గంటలకు చాట్బాట్తో మాట్లాడి ఒక ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ పూర్తి చేశారు. అది మామూలు టైంలో సాధ్యమయ్యేది కాదు కదా. వావ్, అది నిజంగా గ్రేట్ ఎగ్జాంపుల్. సో మొత్తంగా చూస్తే ఈ లీడ్ జనరేషన్ చాట్బాట్స్ కేవలం ఆటోమేషన్ టూల్స్ కాదు, కస్టమర్ రిలేషన్షిప్స్ని బిల్డ్ చేయడానికి, వాళ్లతో ఎఫిషియెంట్గా, మీనింగ్ఫుల్గా ఎంగేజ్ అవ్వడానికి ఇవి చాలా స్మార్ట్ మార్గాలనిపిస్తోంది. ఖచ్చితంగా. ఇక్కడొక ఆలోచన వస్తోంది నాకు. ఏంటది? భవిష్యత్తులో ఏఐ ఇంకా సొఫిస్టికేటెడ్ అయితే, అంటే ఇంకా తెలివైతే, ఈ చాట్బాట్స్ అసలు మార్కెటింగ్, సేల్స్ కన్వర్జేషన్స్ జరిగే తీర్నే మార్చేస్తాయేమో. ఇంట్రెస్టింగ్ థాట్. అప్పుడు బిజినెసెస్ ఈ పర్సనలైజేషన్ని, గ్యాదర్ చేసిన డేటాని ఎంత ఎథికల్గా, యూజర్ ప్రైవసీని గౌరవిస్తూ వాడతాయి అనేది ఒక పెద్ద ప్రశ్న, ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. దాని గురించి కూడా ఆలోచించాలి మనం. అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఫ్యూచర్లో అది పెద్ద డిస్కషన్ అవుతుందనుకుంటా. సరే, ఈరోజు ఈ ఇంట్రెస్టింగ్ చర్చను ఎక్కడితో ముగిద్దాం. థ్యాంక్ యూ.